అధిష్టానం పిసిసి అధ్యక్షుని అడిగిరట తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడు, మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు రేవంత్ నాతో కలువు, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా, స్థానానికి తీసుకుపోతా అని చెప్పి ప్రధానమంత్రి అంటున్నాడు. బండి సంజయ్ కొడుకుని రేవంత్ రెడ్డి కాపాడిర్రు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీతో దోస్తాన్ చేస్తుందా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, అసలు ఏంది, మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితుందా కాంగ్రెస్, అసలు ఏం కథ అని చెప్పి పిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఒక నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్టు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గిట్లున్నది, రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ఇట్లా వ్యవహరించిండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలుస్తలేడనో మంత్రులను కలుస్తలేడనో, రేవంత్ రెడ్డి రైతు బంధు అది చెప్పిండు ఇది చెప్పిండు మొత్తం ఇయ్యలేదు పూర్తి స్థాయిలో, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు, మరి రేవంత్ రెడ్డి అటు పోతుండు ఇటు పోతుండు తిరుగుతుండు తప్ప ఎక్కడ కూడా రియాలిటీలో ఏం సకా పనిచేస్తలేడనో, లేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంత పెద్దగా ఏం బాగాలేదనో, ఇట్లా రకరకాలుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివేదికలు పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట. అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్ఫార్మెన్స్, అట్లనే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించిన పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఢిల్లీకి పంపించే కార్యక్రమం చేస్తే, నా గురించి ఉన్నది ఉన్నట్టు ఎట్లా పంపుతారు, నేను మంచి పని చేయకపోయినా మంచి పని చేస్తున్నానే చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పని చేయకపోయినా మంచి పని చేస్తున్నానే చెప్పాలన్నట. రేవంత్ రెడ్డి ఏ పని చేయక ఇంటికాడ కూర్చున్నా రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, మొత్తం నియోజకవర్గాలలో తిరుగుతుండు, జనాల్లో తిరుగుతుండనే చెప్పాలన్నట. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఎందుకు వార్తలు రాపించారు అనుకుంటారు? బిగ్ టీవీ అనేటటువంటి ఛానల్లో పొద్దుగాల లేస్తే మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక బీసీ బిడ్డ పైన రకరకాల వార్తలు, మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్, అటర్ ఫ్లాప్, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష పదవి వేస్ట్, ఒద్దిగా ఉండకూడదు అని చెప్పి రకరకాల వార్తలు. కారణం ఏంది? మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ని, తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానాన్ని మొత్తం ఢిల్లీ అధిష్టానానికి చేరవేసిందట. రేవంత్ రెడ్డి కోపం ఏంది? నా గురించి ఉన్నది ఉన్నట్టు ఎట్లా చెప్తాడు, నా గురించి లేనిపోయింది ఎట్లా చెప్తాడు, నేను మంచిగానే పని చేస్తున్నా కదా, నా గురించి ఏ విధంగా మాట్లాడతాడని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపమాట. అందుకే రేవంత్ రెడ్డి కావాలనే అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వార్తలు రాపిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ.